వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిషిరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా దుర్గామాత నిమజ్జనం. కులమతాలకు అతీతంగా ఉరకలేసే ఉత్సాహంతో ముగిసిన శోభయాత్ర. 6వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్న విపక్షాలు. గోదావరి కనిలో అఖిలపక్ష నేతలు మానవహారం. ఆర్టీసీ కార్మికుల హక్కులు కాపాడాలంటూ నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీలో మల్కాజిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలతో దీవించారు. ఆర్టీసీ కార్మికులు 6 రోజులుగా సమ్మె చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. వారి సమ్మెకు మద్దతుగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ బస్ డిపో ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఎం ఆర్మూర్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నియంత్రణ వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరలేదని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అడుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం పైగా ఆర్టీసీ కార్మికులను పనిలో నుంచి తీసేస్తామని, ఎస్మా ప్రయోగిస్తామని భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాళ్ళని అకారణంగా ఈరోజు ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగిస్తానని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకు సిపిఎం పార్టీగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని డిపోల దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్లో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అకారణంగా 144 సెక్షన్ ఉంది అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి సిపిఎం కార్యకర్తలని, నాయకులని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఇది సరైంది కాదు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం అనేక మంది అమరులైనటువంటి చరిత్ర తెలంగాణలో ఉంది. కానీ తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, ఈరోజు బతుకు తెలంగాణ కోసం మరో పోరాటానికి శ్రీకారం ఆర్టీసీ కార్మికులు చుట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రజాకారుల కంటే కూడా, బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా ఈరోజు దారుణమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈ నియంతృత్వంగా ఈరోజు కేసీఆర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడుతూ ఉంది. ఇది సరైంది కాదు. కార్మికులతో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా భవిష్యత్తులో బాగుపడినటువంటి చరిత్ర లేదు. కాబట్టి నీ కుర్చీని ఖచ్చితంగా లాగే వరకు సిపిఎం పార్టీగా అట్లాగే మిగతా ప్రజలందరినీ కూడా సమీకరిస్తాం. ఆర్టీసీ కార్మికులు సింగిల్గా లేరు, వాళ్ళు ఒంటరిగా ఉన్నారని చెప్పేసి నువ్వు ఏదో భయపెట్టిస్తే నీ అయ్యా జాగీరు కాదు, వాళ్ళని తొలగిస్తానని చెప్పేసి చెప్పటం. కాబట్టి వాళ్ళకు మద్దతుగా సిపిఎం పార్టీగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మేమే కాదు, ప్రజలందరినీ కూడా సమీకరిస్తాం, ఆర్టీసీని రక్షించుకుంటాం. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది అని చెప్పేసి కేసీఆర్ చెప్పినాం. మరి ఈ రోజు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాం? ఇది సరైంది కాదు. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి, మార్చుకోకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మేము వెనకడుగు వేసేది లేదు. నువ్వు ఎంత ఇది చేసినా మేము ముందుకే పోతాం, కానీ నీ కుర్చీ లాగే వరకు మేము నిద్రపోనీయమని చెప్పేసి సందర్భంగా. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా 6వ రోజు కోదాడ డిపోలో కార్మికులు ర్యాలీలు నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తమ సమస్యల గురించి వినతి పత్రం అందించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సరే ఓకే.
జూమ్ లో రావన్నా, జూమ్ లో రావు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా గోదావరి కనిలోని ప్రధాన చౌరస్తాలో అఖిలపక్షం నేతలు మానవహారంలో పాల్గొన్నారు. గోదావరి కనిలోని పలు పార్టీలు సంఘాల శ్రేణులు అఖిలపక్షంగా ఏర్పడి ఆర్టీసీ కార్మికులకి మద్దతు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి హక్కుల కోసం పాటుపడాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో యువకులు ఉత్సాహంతో దుర్గామాతను భుజాలపై మోస్తూ కేరింతలతో ఉరకలేసే ఉత్సాహంతో శోభయాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా ఘనంగా జరిగింది.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలో పోలీస్ బందోబస్తు మధ్య దుర్గామాత నిమజ్జనం జరిగింది. పట్టణంలోని నవరాత్రులను పురస్కరించుకొని 9 రోజులు అమ్మవారికి పూజలు అందించి మిదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మరియు బెజ్జిగల్ పరిసర ప్రాంతంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. బెజ్జిగల్ గ్రామంలో ఇంజం చినరామిరెడ్డి అనే రైతును పిచ్చికుక్క విచక్షణ రహితంగా కరిచి గాయపరిచింది. అలాగే త్రిపురారంలో గంగమ్మ అనే వృద్ధురాలిని విచక్షణ రహితంగా ముఖంపై దాడి చేసే గాయపరిచింది. స్థానికులు దాన్ని కొట్టి చంపి వృద్ధురాలిని త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మిర్యాలగూడ హాస్పిటల్కు తరలించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డిపో వద్ద టీఎస్ఆర్టీసీ సంస్థ కార్మికులు గత కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన మానవహారంలో మేడ్చల్ జిల్లా డీసీపీ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, యూనియన్ నాయకులు, ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఉన్న సమస్యలపైన గత నెల 10 రోజుల కిందనే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. వాళ్ళతో చర్చలు జరిపి మరి వాళ్ళకు కావాల్సిన మరి ఏవైతే ముఖ్య వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అదేవిధంగా మరి 45 రోజుల ముందు ఇచ్చినాక కూడా వాళ్ళని డిస్మిస్ చేసే అర్హత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కార్మిక చట్ట ప్రకారము ఎమర్జెన్సీ కింద మరి ఈ యొక్క టూల్ డౌన్ చేసి వర్క్ బంద్ చేస్తే సస్పెండ్ చేసే, డిస్మిస్ చేసే అవకాశం ఉంది. కానీ 45 రోజుల కింద నోటీస్ ఇచ్చినాక సమ్మె నోటీస్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఆర్టీసీ మరి దసరా సందర్భంగా తెలంగాణ వాళ్ళు కానీ సీమాంధ్ర వాళ్ళు కానీ ఊర్ల పొంటి భార్య పిల్లలతో సంతోషంగా ఊరుకు పోదామంటే పోకుట్ట చేసిన పాపం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి మొన్న ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు బంధుకు పిలిపించి మరి ఆర్టీసీ డిపోలు బంధుకు పిలిపిస్తే ఒక 1200 మంది కార్మికులే హాజరయ్యారు. వేలాది మంది మరి హాజరు కాలేరు. దసరా పండుగ మరి ఈ యొక్క ఆర్టీసీ
కార్మికుల భార్య పిల్లలు సంతోషంగా లేకుండా చేసిన పాపం కూడా ఈ యొక్క కేసీఆర్ది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికైనా కార్మికులను గుర్తించి ఈ యొక్క 50 ఏళ్ల చరిత్రలో ఆర్టీసీకి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద పాత్ర వహించి పెద్ద వాళ్లకు సహాయ సహకారాలు అందించింది. అదేవిధంగా మరి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు బస్ డిపో కాడికించి ఈ యొక్క సాగరం దాకా ర్యాలీగా వచ్చి మానవహారం ఇక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క ఇంతటితో ఆగది. రాబోయే రోజు ఇంకా జీతాలు ఇవ్వలేరు. రాబోయే రోజుల్లో ఇంకెన్నో సమస్యలు కూడా అన్ని ఒకటైపోయి ఇంతింతై ఒట్టేంత అయినట్టు మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో ఈ యొక్క ఆర్టీసీ కొరకు కూడా ఉద్యమం శురువైందని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన 30 గొర్రెలు మృతి చెందిన విషయం తెలవడంతో హుటాహుటిన జల్లాపురం సమీపంలో ఉన్న తెలంగాణ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకున్నారు. గద్వాల్ జిల్లా జెడ్పీ పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, అనంతరం ఎమ్మెల్యే అబ్రహం గొర్రెల డాక్టర్ హరితతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సబ్సిడీ లబ్ధి చేకూర్చేందుకు కృషి చేయాలని పశువుల డాక్టర్ హారికకు తెలియజేశారు. మాది 8 ఫట్టు అవసరమే లేదు. అదేం పెద్ద గణకాలం అని మాట్లాడతలేనా? చనిపోయినట్టు మనమే దొంగతనంగా తీసినది ఏంటో కదా. రెడ్ నా నేనేట పెట్టుకుంటా సార్ ఎవరున్నా దిగి దాదాపు 60 పైగానే ఉన్నాయి. దగ్గర 3 or 4 అట్లా ఇస్తుంటారు. అట్లాంటి వీళ్ళు డైవర్ట్ చేసి వీళ్ళు లాస్ అయినారు కాబట్టి వీళ్ళు పెట్టించారు. పోయి మాట్లాడతాం మళ్ళీ అదే విషయం. ఓకే ఇంకా నువ్వేం చెప్తాం అంటే డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్. నేను ఆలోచన వేరుంటుంది, ఈయన ఆలోచన, ఆమె ఆలోచన, నీది అన్నీ క్రోడీకరించుకొని లాస్ట్కి ఒక కన్క్లూజన్కి వస్తుంది. అట్లా నీ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇట్లా గొర్రెలు చనిపోయినాయి కదా, అంతా బీసీలేనా? అంతా బీసీలే. 5 మంది. ఒక్కొక్కరు ఎన్ని ఉన్నారు రాసిస్తారా మళ్ళీ లిస్టు? బెనిఫిషరీ డీటెయిల్స్ ఆఫ్ డైడ్ జల్లాపురం మదిలేటి రోషన్ చెప్పండి. 8 చచ్చిపోయినా. వెంకట్రాముడు సన్న రోషన్, రాముడు రోషన్ 4, జి కృష్ణ సన్న రోషన్, అంతా రోషన్ అని మదిలేటి పుష్పలతమ్మ, ప్రమీలమ్మ. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాభివృద్ధికి స్థానిక గ్రామ పంచాయతీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాభివృద్ధి కోసం దాతలు విరాళాలు అందిస్తున్నారు. దాతలైనటువంటి జగదమ్మ ప్రదర్శన గారికి, ఉమాకాంత్ పటేల్ గారికి, అందరికీ దసరా పండుగ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ప్రభుత్వం విధించిన 30 రోజుల కార్యక్రమంలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎవరైనా గ్రామంలో కిరాణా దాతలను ఉంటే సేకరించండి అని ప్రభుత్వం కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం వారిని సంప్రదించడం జరిగింది. వారు స్వర్గీయ మానక్ పటేల్ గారి మనవడు నాగేంద్ర ప్రసాద్ గారు అమెరికాలో ఉంటాడు. వారికి ఒక్కసారి ఈ విధంగా ఉంది ప్రణాళికలో. గౌరవనీయులైన సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ చక్కటి అవకాశాన్ని ఈ గ్రామం నుంచి నాకు కల్పించిన ఈ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మీ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ముఖ్యంగా అన్నిటికంటే మన గొప్పదైన విషయం ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఎన్ని సంపాదించినా ఏమీ లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగానే చనిపోతే కూడా ఆరోగ్యాన్ని కూడా తన కష్టం తాను చేసుకొని బతికి తనదైన శైలిలో బతకాలనే ఉద్దేశం అందరికీ ఉంటుంది ప్రతి వారికి. కాబట్టి మనం ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. అంటే ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మన ఇంట్లో మన చేతి శుభ్రతతోటి మన ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది. ఎన్నో రకాల వ్యాధులు రావడానికి మన చేతి శుభ్రత సరిగ్గా లేకపోవడం వల్లనే అనేక రకాలైనటువంటి కలరా, టైఫాయిడ్, డయేరియా, డీసెంట్రీ అంటే వాంతులు బెదిరి వచ్చేటటువంటి ఒక చిన్న చేతి శుభ్రతతో ఒక సబ్బుతో కడుగుతుంటే మాత్రం మన చేతి నుంచి అనేక రకాలమైన రోగాలను కాపాడుతాం. అట్లాంటి దాని తర్వాత మన ఇంటి శుభ్రత, ఇంటిలో డస్ట్ అట్లనే ఉంచుకున్నట్టయితే మనకు దమ్ము, ఆస్తమా ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఒక చీపు గడ్డ చిన్నగా చూడాలని అవసరం లేదు. ఒక చీపు గడ్డ లేకపోతే మనం అందరం ఆస్తమా పేషెంట్లు అవుతాం, టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఫస్ట్ చీపు గడ్డ అవసరం, దాని తర్వాత చెత్త బుట్ట అవసరం. అంటే సరి అయిన విధంగా అనేక రకాలైన కీటకజనిత రోగాలు రావడానికి కారణం మనం సరి అయిన విధంగా డిస్పోజ్ చేయకపోవడం. చెత్తను సక్రమంగా డిస్పోజ్ చేస్తే మనిషికి ఆరోగ్యమే ఆరోగ్యం. కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి శుభ్రత చూసుకుంటూ మన గ్రామంలో చుట్టుపక్కల 50 ఫీట్లు 100 ఫీట్ల వరకు కూడా సక్రమంగా ఎట్లాంటి నీటి నిల్వ లేకుండా, మురుగునీరు నిల్వ లేకుండా గ్రామ సర్పంచ్ ఒకటి చేయడు. ఎవరింటి చుట్టూ వాళ్ళు చేసుకోవడానికి ముందుకు రావాలి. ఏమవుతుంది, నా పక్కన జాగున్నది, నేనేమన్నా అంటాను, నన్ను ఏమన్నా అంటాడు. ఆ నీరు నిల్వ అట్లనే ఉంటాయి. దాంతో దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి. ఈగలతోటి కూడా మనకు ఫుడ్ పాయిజనింగ్ అంటే ఆహారం కల్తీ అవుతుంది. ఆహారం కల్తీ వల్ల కూడా మనకు కలరా అంటే వాంతులు, బేదులు, టైఫాయిడ్ ఇవన్నీ వచ్చేటప్పుడు. అదే కీటకాలలో ఇంకొకటి దోమ ఒక నీరు మంచి నీటి లోపలనే పెరగగలుగుతుంది. ఒక అనాఫిలిస్ మస్కిటో మలేరియా తెప్పించేటటువంటి దోమ మాత్రం ఒక మంచి నీటిలో మాత్రమే పెరుగుతుంది. ఆ మురికి నీళ్ళు ఉన్నందుకే నా ఇంట్లో మలేరియా వచ్చింది అంటారు. మలేరియా ఎప్పుడే కానీ మంచి నీళ్ళు మన ఇంట్లో ఉన్నటువంటి 3 రోజులు అలా తోక పురుగులు అయిన దాకా అట్లనే ఉంచడం వల్ల మలేరియా వస్తుంది. కానీ మన డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ అవ్వడానికి ఏదో మోదీ సర్పంచ్ వాళ్ళు తీయలేరు, ఆయన సర్పంచ్ తీసుంటే ఎంపీటీ సహకరించుంటే మా గల్లి డెంగ్యూ రాకుండే, మలేరియా లేకుండా అని అంటారు. అది వాస్తవానికి అబద్ధం. అది కేవలం మన ఇంటి చుట్టూ ఉన్నది పశువుల తోటలో ఉన్నటువంటి తొట్టీలు, రోళ్ళు, కొన్ని నీటి నిల్వ ఉన్నటువంటి పాత్రలు ఉంటాయి. ఆ మంచినీటి లోపలే డెంగ్యూకి సంబంధించిన ఏడిస్ మస్కిటో పెరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా దుర్గామాత నిమజ్జనం, కులమతాలకు అతీతంగా ఉరకలేసే ఉత్సాహంతో ముగిసిన శోభయాత్ర. 6వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్న విపక్షాలు. గోదావరి కనిలో అఖిలపక్ష నేతలు మానవహారం, ఆర్టీసీ కార్మికుల హక్కులు కాపాడాలంటూ నిరసన. చూస్తూనే ఉండండి నిరంతర సమాచార స్రవంతి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నేను మీ సోన్ శ్రీరాజ్.